డియర్ ఫ్రెండ్స్, మనలో అయితే చాలామంది అయితే స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటాం. సో పర్ డేకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చూసుకుంటే మనకి 50 నుంచి 50 నుంచి 100 సార్లకి మధ్యగా మన మొబైల్ ఫోన్ అయితే అన్లాక్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క అన్లాకింగ్ ప్రాసెస్ అనేది చాలామందికి అయితే బోరింగ్గా ఉంటుంది. ఎప్పుడు మనం ఒకేలాగా మన మొబైల్ ఫోన్ అన్లాకింగ్ చేయడం అంటే. సో గాయ్స్, ఈరోజు మీకు నేను ఒక యాప్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇది మనకి కంప్లీట్లీ ట్రస్టబుల్. ఈ యొక్క యాప్ని మన కంట్రీలో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి 1,00,00,000 మందికి పైగా ఈ యొక్క యాప్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఈ యొక్క యాప్ మనకి యూజ్ చేయడం ద్వారా మనం ఏదైతే అన్లాకింగ్ ప్రాసెస్ ఉంటుందో అది చాలా కొత్తగా ఉంటుందో మనకి. సో ఇది మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది. సో దాని అర్థం ఏంటంటే ఇది కంప్లీట్లీ మనకి ట్రస్టబుల్. సో గాయస్, ఈ యొక్క యాప్ పేరు వచ్చేసరికి గోల్డ్ లాక్ స్క్రీన్. సో మనం ఈ యాప్ గురించి డిస్కస్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లేదా డిస్లైక్ చేయట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. సో గాయ్స్, ఏదైనా సరే ఒకసారి మనం ఈ యొక్క యాప్ గురించి చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ప్లే స్టోర్లో గోల్డ్ లాక్ స్క్రీన్ అని చెప్పి ఈ విధంగా మీరు ట్యాప్ చేయండి. సో చూసుకోవచ్చు మనకి దీని యొక్క లుక్ అనేది స్టార్టింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఎవరైతే ఎప్పుడు ఒకే ప్యాటర్న్లో ఓపెన్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి చాలా బోరింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్లైడ్స్. సో ఈ యొక్క డిజైన్స్ అనేవి చాలా బాగా ఇష్టపడతారు. గమనించండి, మన ఇంట్లో సిస్టర్స్ కానివ్వండి లేదా ఎవరైనా సరే అక్క కానీ చెల్లి కానీ సో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి మొబైల్ ఫోన్ డిఫరెంట్గా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో గైస్, ఫస్ట్గా మనం ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో యాప్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో యాప్ ఆల్మోస్ట్ అయితే మనకి ఇన్స్టాలేషన్ కూడా ఫినిష్ అయిపోయింది. ఖచ్చితంగా మనకి ఈ యొక్క యాప్ అనేది నచ్చింది. సో ఫస్ట్గా మనం దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో ట్యాప్ చేశాను ఓపెన్ మీద. సో చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ యొక్క హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మనం కింద ట్యాప్ చేస్తున్నా. దీన్ని మనం పర్మిషన్స్ ఇవ్వాలి. సో మీరేమి మన మొబైల్ ఫోన్ ఏమి హ్యాక్ అయిపోదు, మన డేటాకి ఎటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు. మీరు హ్యాపీగా పర్మిషన్ ఇద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఎనేబుల్ మీద ట్యాప్ చేస్తున్నా. సో జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ యొక్క యాప్ పేరు వచ్చేసరికి గోల్డ్ లాక్ స్క్రీన్ కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను దాని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ మనకి నాట్ అలౌడ్ ఉంది కదా. సో ధైర్యంగా మీరైతే ఆల్వేస్ మీద ట్యాప్ చేయండి. సో ఆటోమేటిక్గా మనమైతే ఈ యొక్క యాప్కి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్గా మనం ట్యాప్ చేస్తున్నాం బోటంలో. కాకపోతే దీంట్లో మనకి యాడ్స్ వస్తాయి, అదొకటే మనకి కొద్దిగా చికాకు. లేకపోతే యాప్ మాత్రం బాగుంటుంది. సో పైన చూసుకోవచ్చు మనకి స్కిప్ వీడియో ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను నేను. సో ఓవరాల్గా మనకి యాప్ అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. సో గాయ్స్ చూసుకోవచ్చు యాప్ మనకి ఈ విధంగా ఉంటుంది, ఒక హోమ్ ఇంటర్ఫిరెన్స్ అనేది. సో దీంట్లో ఫస్ట్గా మీరు కావాలి అనుకుంటే టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మోర్ టీమ్స్ని ట్యాప్ చేశాను. సో మీకు నచ్చిన టీమ్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఈ యొక్క లాక్ స్క్రీన్ ఇది నేను ట్యాప్ చేస్తున్నాను కదా. సో ఇది ఇష్టపడుద్ది. సో దానికి మళ్ళీ టీమ్కి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక టీమ్ని అయితే. సో ఇలాగ మనకి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఇక్కడ టీమ్స్. సో మీకు నచ్చిన టీమ్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ దీనైతే లాక్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే మోర్ సెక్యూరిటీ కోసం. అండ్ ఫస్ట్గా మనం అయితే ఒకసారి దీన్ని ప్రివ్యూ చేద్దాం. సో ప్రివ్యూ మీద ట్యాప్ చేశాను. సో చూసుకోవచ్చు ప్రివ్యూ మీద ట్యాప్ చేస్తే మనకి యాక్చువల్లీ మొబైల్ ఫోన్ అన్లాకింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చూపించడం జరిగిద్ది. సో మనం యొక్క జిప్ ఉంది కదా, నేను జస్ట్ దాన్ని డ్రాగ్ డౌన్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి మొబైల్ ఫోన్ అనేది అన్లాక్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, ఇది ఒక కొత్తగా ఉంటుంది జస్ట్ అలాగా. సో నెక్స్ట్గా మనం వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఉన్నాయి వాల్పేపర్స్. నేను వచ్చేసరికి ఓకే మీకు చూపించడం ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను వాల్పేపర్ కింద టిక్ మార్క్ చేస్తున్నాను. సో వాల్పేపర్ సెలెక్ట్ అయిపోయింది. బ్యాక్కి వెళ్ళాను. తర్వాత మనకి జిప్పర్ ఉంటుంది కదా, దాని స్టైల్ కూడా మార్చేద్దాం. సో మనకి డిఫాల్ట్గా ఫస్ట్ వన్ ఉంది, నేనైతే కావాలని చెప్పి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. అదేవిధంగా మనకి రో స్టైల్ ఉంటుంది కదా ప్యాటర్న్ మధ్యలో, సో దాన్ని కూడా ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా మనకైతే ఫస్ట్ వన్ ఉంది కదా, ఈసారి నేను నా ఫోర్త్ వన్ నచ్చింది. సో ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. సో ప్రివ్యూ చూద్దాం. మనం జస్ట్ లాక్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా హోమ్ స్క్రీన్ మారిపోయింది. ఇక్కడ నేను దీన్ని జస్ట్ డ్రాగ్ డౌన్ చేస్తున్నా. సో కంప్లీట్లీ మనకి మొబైల్ ఫోన్ అయితే అన్లాక్ అయింది. సో ఇది ఒక న్యూ స్టైల్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఎనేబుల్ ప్యాటర్న్ నేను ట్యాప్ చేస్తాను. సో ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. సో కన్ఫర్మ్ అవుతుంది. సో నేను 2 times ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు కావాలంటే కింద సెట్ పాస్వర్డ్ దాని గురించి సెట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలా వద్దా ఇవన్నీ ఆప్షన్స్ ఇది మన యొక్క కంఫర్ట్ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు. టైం ఫార్మేట్ కూడా మీరైతే 12 hours కావాలా 24 hours కావాలని. సో యూజువల్లీ 12 hours అయితే చాలామంది ఇష్టపడతారు. సో నేను 12 hours సెలెక్ట్ చేసుకున్నాను. సో గాయ్స్ చూసారు కదా, ఒకసారి ప్రివ్యూ చేస్తున్నాను మరొకసారి లాస్ట్ టైం. సో యూజువల్గా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే జిప్ని అయితే అన్లాక్ చేసాం.
బట్ నేనైతే హోమ్ స్క్రీన్ కానీ లేదా బ్యాక్ కానీ మనకి మొబైల్ ఫోన్ అయితే ఫంక్షనింగ్ అయితే వెళ్ళట్లేదు. సో జస్ట్ మనకి స్టక్ అయిపోయింది. మీరు గమనించుకోవచ్చు మనకి మధ్యలో అయితే ఒక ప్యాటర్న్ ఉంది కదా, మనం లాక్ సెట్ చేసుకున్నాం కదా. సో లాక్ ఓపెన్ చేస్తున్నా. సో అప్పుడు మనకి మొబైల్ ఫోన్ అయితే లాక్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ సెక్యూర్, మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా పైన చూసుకోవచ్చు నోటిఫికేషన్లోనే మనకి యొక్క యాప్కి సంబంధించింది దేనిని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ట్యాప్ చేయడం. సో మనకి వాల్పేపర్ చేంజ్ అని రావడం జరిగింది. అండ్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాల్పేపర్ డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మా డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క యాప్ అనేది ఖచ్చితంగా మీకు నచ్చిద్ది, మీరు ట్రై చేయండి. సో ఎవరైతే మొబైల్ ఫోన్ని ఎప్పుడు ఒకే రకంగా ప్యాటర్న్ ఓపెన్ చేయాలంటే బోరింగ్గా ఉంటుందో, సో అటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క గోల్డ్ లాక్ స్క్రీన్ అనేది చాలా బాగా అయితే ఇష్టపడతారు. సో ముఖ్యంగా మన ఇంట్లో సిస్టర్స్కి దీన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి. సో వాళ్ళకి కొత్తదనం అయితే చాలా బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా నచ్చిద్ది. సో డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో ఎండింగ్ చేసే ముందు చూసుకోవచ్చు మనకి యొక్క గోల్డ్ లాక్ స్క్రీన్ని డిజైన్ చేసింది ప్రీమియం జిప్పర్ లాక్ స్క్రీన్ అనే సంస్థ దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో జస్ట్ ఏమో ట్యాప్ చేయండి. సో ఎందుకంటే చూసుకోవచ్చు మనకి ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి వీళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకి ఫర్ ఎగ్జాంపుల్ గెలాక్సీ స్క్రీన్ ఫర్ లాక్ స్క్రీన్ ఫర్ గెలాక్సీ అని ఉంది. సో దీన్ని కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ప్యాటర్న్ని. అండ్ అదేవిధంగా కింద మీరు చూసుకోవచ్చు ఆల్ యాప్స్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. సో వీళ్ళకి సంబంధించిన ఈ యాప్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీరైతే మీకు ఏది నచ్చితే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఇష్టానికి తగ్గట్టుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫైనల్గా మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, పర్వాలేదు. నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకున్నా కదా, మరొక అవకాశం కానీ తీసుకుంటాను. సో ఫైనల్గా అమెజాన్లో నేను పర్చేస్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నా లింక్ ఇచ్చేసి మీరు పర్చేస్ చేస్తే నాకు కొద్దిగా కమిషన్ వస్తుంది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ లాట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గైస్.